Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడైతే మేము ఒక ప్రయాణం అండి మాది. అంటే మాది విలేజ్, మా అత్తగారు ఊరు విలేజ్కి వెళ్తున్నాం అన్నమాట. మా వారి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు చిత్తూరు దగ్గర దాసరాపల్లి అని అక్కడికి వెళ్తున్నాము. ఇంకైతే అక్కడ వచ్చి ఒక మొక్కు ఉన్నింది మా మామయ్య వాళ్ళకి, మొక్కుబడి అనమాట. అది కూడా ఆడ ఒక గంగమ్మ గుడికి వెళ్ళి మొక్కు తీర్చడం అనమాట. సరే అని చెప్పి మేము నిన్న అయితే బయలుదేరామండి. ఇంకా హాలిడేస్ దగ్గర అయిపోయిందనమాట. ఇంకా స్కూల్ ఓపెనింగ్ అనమాట మాది, చేస్తున్నారు కదా. ఇంకా పిల్లలనంతా ఇంకా 2 డేసే ఉంది స్కూల్కి పంపించడము. ఇంకా మామయ్య గారు ఇంకా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎలాగా మనం ఈ మొక్కు తీర్చుకొని వాళ్ళు సరిగా రారు, హాలిడేస్ పెట్టకూడదు కదా, మళ్ళీ లీవ్లు ఎందుకు పెట్టుకుంటూ ఉండడము అనుకుంటా సరే సడన్గా అనుకున్నారండి. ఈ మొక్కు తీర్చుకునేద్దాం, అందరూ రావాలనేసి సడన్గా చెప్పారనమాట. సరే అని చెప్పి ఇంకా బయలుదేరాం మేము, మా ఫ్యామిలీ, స్వాతి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళ్ళాం బయలుదేరి కారులో. మా వారు మరుసటి రోజు వస్తాంలే, మీరు వెళ్ళండి అని చెప్పారనమాట. సరే అయితే ఇంకా బయలుదేరామండి. ఇంకా చిత్తూరుకి దాటుకొని మేము దాసరాపల్లికి వెళ్ళాలి. ఇంకైతే బయలుదేరాము. ఇంకా కార్ అయితే బయలుదేరుతుంది. ఇంకా దగ్గరకు వచ్చేసాము అప్పటికి. ఇంకా నేను ఫుల్ అంతా లెంత్ తీయను, వీడియో కావాల్సినంత వరకే తీసుకుంటానన్నమాట. ఎక్కువగా పెట్టి పెద్ద సోదిలాగా నేను చెప్పాలని నాకు ఉండదు. ఏదో చెప్పాలని సరదాగా ఉంటుంది కదా అని చూస్తారని, మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేస్తారన్నట్టుగా చెప్తున్నానండి. నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సరదాగా పెడుతున్నాను అనమాట ఈ బ్లాగ్ అయితే. ఇంకా మేమంతా హాలిడేస్లో చేసుకోవాల్సిందనమాట ఇది. ఇక్కడ ఒక గంగమ్మ గుడి ఉంది, బాగా సత్యమైన గుడి అంట. అక్కడ మొక్కుకున్నారంట మా మామయ్య వాళ్ళు, ఎప్పుడో మొక్కు అనమాట అది. సరే అది తీర్చాల్సిందే అని చెప్పి అనుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇది సడన్గా అనుకొని ఇంకా కారులో అందరూ పట్టగా కూర్చున్నామన్నమాట. ఇంకా పెద్ద పిల్లలు అయిపోతే ఇంకా ఒకరి వల్ల ఒకరు కూర్చొని పోవాల్సిందే, బయలుదేరాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టమే మాకు, ఇంకా తప్పదన్నమాట. ఆ విధంగా అయితే బయలుదేరుతున్నామండి. సరదాగా అయితే పిల్లలు హ్యాపీగా, వాళ్ళ ఊరంటే చాలు ఇంక ఎగరడము, అడికెళ్దాం ఇడికెళ్దాం అని. పాపం ఇంకా హాలిడేస్ అంతా అయిపోయాయి, ఎక్కడికి వెళ్ళలేదండి మేమైతే. ఇంట్లోనే ఉండిపోయాము. రావడం అంటే ఇంకా జరిగేది మాకు ఈ చిత్తూరు దాటుకుని దాసరాపల్లి అన్నమాట. మా వారి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికే రావాల్సిందే. ఆ ఊరు ఈ ఊరు ఈ తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదండి మేము, ఎవరింటికి కూడా వెళ్ళలేదు. అంటే ఎవరంటే బంధువుల ఇంట్లోకి వాళ్ళేమో చెప్పారు రమ్మని కూడా. సరే ఇంకా మేమే పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదండి. ఎందుకులే ఇంకా అక్కడ ఇక్కడ పోవటము అని చెప్పి. ఎండలు వేరే ఉన్నాయి, ఎక్కువగా ఉన్నింది కదా ఎండలు కూడా. అందుకోసం ఇంకైతే చిత్తూరు దగ్గరకు వచ్చేసాము. మామిడి పండ్లు చూడండి, అక్కడ మండి ఉందన్నమాట. ఆ మండి అక్కడ పుడకలుగా పెట్టుకుని అమ్ముతున్నారు. చూస్తుంటే తీసుకుందామా అనిపించింది. ఇది ఇప్పుడు చిత్తూరుకి వచ్చామన్నమాట. గాంధీ రోడ్డు, పిసిఆర్ కాలేజ్ ఇక్కడే. ఇది మా అమ్మగారు ఊరండి, చిత్తూరులో మా అమ్మగారు ఊరు. కానీ నేను మా అమ్మగారు ఊరికి కూడా పోలేనమాట. ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళ ఊరు రేకులిల్లు. మా పిల్లలు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేరండి, వేడికి తట్టుకోలేరన్నమాట. వేడి మేము ఉండలేము, మాకు ఏసీ కావాలి, అది కావాలి, ఇది కావాలని అంటే ఇంకా మా అమ్మ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఏసీలు అవన్నీ లేవు. దానివల్ల ఇంకా వీళ్ళు అడగటానికి నాకు మా అమ్మ దగ్గర తిట్లు పడతాయని నేను అడిగి తీసుకొని పోకుండా సరే అని చెప్పి, మీరు ఉండలేరులేమ్మా ఎండల కోసమని ఆ విధంగా అయితే అంటూ ఉంటారు మా పిల్లలు. పోవాలంటారు అమ్మమ్మ వాళ్ళ ఊరికి. నేనే ఇంకా ఎండలకి ఎక్కడ తీసుకుపోలేదండి, ఎందుకులే అని చెప్పి పిల్లలు అలసిపోతూ ఉంటారని చెప్పి. అందుకని అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట అమ్మగారింటికి. సరే ఇంకా అయితే మేము బయలుదేరి దగ్గరకు వచ్చేసాం. విలేజ్ మధ్యలో వస్తుంది ఒక విలేజ్ అయితే, యాదమూరు. అది దాటుకొని దాసరాపల్లికి అయితే వచ్చేసామండి. ఇక్కడే ఇంకా అందరము మాతో చిన్నత్త అనమాట, తొలసత్త, సుప్రియ వీళ్ళు ఉన్నారు. ఇంకా నేను, స్వాతి, మా చిన్నత్తమ్మ, బుజ్జత్తమ్మ అనమాట. వాళ్ళే మొక్కుకున్నారు, మొక్కు తీరుస్తున్నారన్నమాట. సరే వస్తూ చిత్తూరులో అయితే మేము మల్లెపూలు, కనకాంబరాలు కోసుకొచ్చారనమాట. విలేజ్లో బాగా
ఇక్కడ రేట్లంతా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సరే అని 100 గ్రాములు మల్లెపూలు సన్న మొగ్గలు తీసుకొని వచ్చి ఇంకా కట్టేసుకోవాలి. ఇంకా రేపటికి అదే మొక్కు తీర్చుకోవాలి కదా, పోతులు నరకాలని చెప్పి అనుకున్నారు. ఇంకైతే ముందు రోజే మా మామయ్య వాళ్ళందరూ కూడా ఎర్రగడ్డలు, టమాటాలు 10 కేజీలు, ఎర్రగడ్డలు 10 కేజీలు, 12 కేజీలు అంట. ఇంట్లో అల్లము, తెల్లగడ్డ ఇవన్నీ కూడా ఇంకా రేపటికి కోసరం అని చెప్పి అన్నీ తెచ్చేశారు. ఇంకా మేము పూల పని అయితే కట్టేసాము. ఆ పని అయితే సరే అని చెప్పి అల్లము అవన్నీ కూడా జోరుతున్నారనమాట. ఇక్కడ ఒక సరదా ఏమంటే, ఒక అల్లం మొక్క వెనక వేసి పెట్టుకుంటే మనం టీ పెట్టుకోవచ్చు కదనంటే, ఇంకొక అత్తమ్మ ఆ తొక్కంతా వేస్ట్ కాకూడదు, కడిగేసి టీలో ఉడకబెట్టండి అని చెప్పి ఒక అత్తమ్మ, అట్టయితే టీ నేను పెట్టను నువ్వు పెట్టకు కానీ ఒకరు ఇలా కామెడీగా సరదాగా అందరూ కలిసి ఉంటే కలిసి గ్రూప్గా అందరూ ఒక చోట చేరితే ఆ సందడండి. ఇక్కడ చూడండి, మీకు ఒకటి విషయం తెలియాలి. మా పెద్దమ్మాయి అనమాట, ఇంట్లో అయితే అస్సలు స్టవ్ దగ్గర రాదనమాట. ఇక్కడైతే వాళ్ళకు చిట్టి దోశలు పోసి ఇస్తున్నదనమాట. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, బిడ్డ ఇంట్లో చేస్తుంది పని, నేనైతే తిడుతూనే ఉంటానంట, అరుస్తూనే ఉంటానంట అని వాళ్ళు చెప్తుంటే నాకు నవ్వు వచ్చిందండి. మా ఇంట్లో అయితే చేయదంట, ఇక్కడ అందరికీ చేసి పెడతా అంది. అమ్మాయి ఇంట్లో అందరికీ చేసి ఇస్తుంది, చూడు ఆ పిల్ల ఊరికే చేస్తుందని నన్ను అయితే ఎగతాళి చేస్తున్నారు అందరూ కూడా. అంతేనండి, ఆడపిల్లలు ఎక్కడ పోయినా మనల్ని ఇరికిస్తూనే ఉంటారనమాట, తిట్టిపిస్తూనే ఉంటారు అత్తల దగ్గరంతా. ఏమంటే పిల్లలకు పనులు చేపిస్తున్నాం, మీరు లావెక్కిపోతున్నారు, మీరు పనులు చేయడం లేదు, ఇట్లా అన్నమాట. కామెడీ సరదాగా కూర్చొని అయితే ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు గ్రూప్గా. ఇంక చూడండి, ఎర్రగడ్డల బొట్టెత్తి పోసారు. ఇంకా చూసుకోండి, మా కళ్ళల్లో నీళ్లు ధారలుగా గారిపోతున్నాయి. ఓని కారుతుందనమాట. నాకు మంటలు, కళ్ళు తెరవడానికి కాలేదు, కళ్ళంతా నీళ్ళు అనమాట నాకైతే. అయితే నాకే ఎందుకు వచ్చిందంటే, వీళ్ళందరికీ రాలేదు, నాకు మాత్రమే వచ్చేస్తూ ఉంది కంట్లో నీళ్ళు. ఏడుస్తూ పోసుకున్నట్టే ఉంది నా పరిస్థితి అయితే, కళ్ళు కనపడకుండా. ఎందుకు వస్తుందంటే, నీకు ప్రేమ లేదు, అమ్మ మీద ప్రేమ లేదు, ప్రేమ లేని వాళ్ళకి వచ్చేది కంట్లో నీళ్ళు, అమ్మ మీద ప్రేమ ఉండే వాళ్ళకి రాదంట కన్నీళ్ళు. వాళ్ళు చెప్పడం ఇట్లనే ఉంటుందో నాకైతే తెలియదు, కామెంట్ చేయండి. ఈ విధంగా హ్యాపీగా సరదాగా గడిచిందండి మాకు. ఆ రోజు అక్కడికి వెళ్ళాము. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.